హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యారెట్ రసం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను, 2 క్యారెట్లు తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు తీసేసుకున్నాను. క్యారెట్ తొక్క ఫీల్ చేసేసుకోవాలి. పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసుకోండి. మిక్సీ జార్లో క్యారెట్, టమాటాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను. ఎండుమిర్చి కొద్దిగా ఎంగిన తర్వాత మిరియాలు వేయించేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఎంచుకోండి. పక్కన పెట్టేసుకున్నాను. కందిపప్పు, ధనియాలు కూడా వేయించేసుకోండి. సిమ్లో పెట్టుకొని స్టవ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కందిపప్పు చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు వేసేసుకున్నాను. కొద్దిగా మెంతాలు కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి కొద్దిగా వేసేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. నేను ఇక్కడ 4 ఎండుమిర్చి వేసేసుకున్నాను. చిటికెడు పసుపు వేసేసుకున్నాను. క్యారెట్ పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. చింతపండు కూడా వేసేసుకున్నాను. నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, కందిపప్పు వేసేసుకుంటున్నాను. మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. నా చారు మసిలిపోయింది. ఇక్కడ నేను మసాలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా మసలాలి. చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుంది. మసలకపోతే అస్సలు బాగోదు. నేను ఇక్కడ చారు మసాలా కొద్దిగా వేసాను. నేను ఇక్కడ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు మరగాలి. ఇక్కడ టేస్టీ క్యారెట్ చార్ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఈ విధానం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.